2020 ఆ సందర్భంలో నేను చాలామందికి సిల్వర్ గిఫ్ట్‌లు ఇవ్వడం మొదలుపెట్టాను. చాలామంది గోల్డ్ అయితే ఇస్తారు. కానీ నేను ఎక్కువగా ఫ్రెండ్స్ అండ్ కస్టమర్స్ ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా సిల్వర్ ఇవ్వడం మొదలుపెట్టాను. కొంతమంది దాన్ని మరీ పెద్దగా యాక్సెప్ట్ చేయలేదు. కొంతమంది దాన్ని యావరేజ్‌గా అర్థం చేసుకున్నారు. కానీ ఈరోజు వాళ్ళందరూ తెగ హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు. కారణం ఏంటంటే 2020 ఆ టైంలో తక్కువ డబ్బులకి ఎక్కువ క్వాంటిటీ సిల్వరు గిఫ్ట్‌గా ఇవ్వడానికి అవకాశం లభించింది. అండ్ సిల్వర్‌లో వచ్చిన ఎప్రిషియేషన్ ఆ రోజుతో కంపేర్ చేసుకుంటే ఈరోజు ఆల్మోస్ట్ 4 టైమ్స్, 5 టైమ్స్ ఎప్రిషియేషన్ వచ్చింది. ఆ రోజు రూ. 10,000 వర్త్ ఉన్న ఒక ప్రొడక్ట్ ఇస్తే ఈరోజు ఆ వాల్యూ 40,000, 50,000 పెరిగిందనమాట. సో, మీరు గిఫ్ట్ ఇచ్చేటప్పుడు డెఫినెట్‌లీ ఇలాంటివి కూడా ఆలోచన చేయండి. ఏ గిఫ్ట్ ఇస్తే మీరు అది ఫ్యూచర్‌లో దాని యొక్క వాల్యూ పెరుగుతుందని కూడా ఆలోచన చేసి ఇవ్వడం వల్ల అవతల వ్యక్తి మరింత హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ ఫ్యూచర్‌లో వాళ్ళు మిమ్మల్ని మరింత ఎక్కువగా అభిమానించడానికి, గుర్తుంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో, నెక్స్ట్ టైమ్ మీరు ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ ఇస్తే సిల్వర్ అనే కాదు, ఏ ప్రోడక్ట్ మీరు గిఫ్ట్‌గా ఇస్తా ఉన్నారో ఆ గిఫ్ట్‌ని ఒకసారి స్టడీ చేయండి. అండ్ ఆల్టర్‌నేటివ్ థింగ్స్ ఏమైనా ఉన్నాయో చూడండి. నెక్స్ట్ 4, 5 ఇయర్స్‌లో ఆ గిఫ్ట్ వల్ల వాళ్ళకి ఏదైనా క్యాపిటల్ అప్రిషియేషన్ గానీ, వాల్యూ అప్రిషియేషన్ గానీ, ఇంకా అదర్ బెనిఫిట్స్ ఏదైనా కలగజేస్తుందా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయండి. అన్నెసరీగా డబ్బుని వేస్ట్ చేయొద్దు. అన్నెసరీ గిఫ్ట్‌లయితే ఇవ్వద్దు. అది నా యొక్క రిక్వెస్ట్.